పాఠశాలలను అభివృద్ధి చేయడమే కాకుండా విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా అడుగులు వేయాలని ఉపాధ్యాయులు సూచించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల అదనపు తరగతి గదులకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో అన్నయ్య గౌడ్, ప్రకాష్ రావు, శ్రీగిరి శ్రీనివాస్, టీకే ప్రభాకర్, కిషోర్, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. डी साहब ఉన్నాడు పత్రనారావు डी साहब నా ఒకసారి చూడరా ఇట్లా వేసి చూడు సుల్తానాబాద్ హై స్కూల్ సంబంధించి 115 ఉంది. కానీ నేను కూడా ఈ స్కూల్నే చదువుకున్నా. ఈ హై స్కూల్లో మేము చదువుకున్నప్పుడు మాత్రం ఈ రూమ్లో ఇక్కడ ఈడ మొదలుపెట్టి ఈ రూమ్లో అక్కడ దాకా సరిపోకపోతుంది. తప్పకుండా ఇవాళ 140 లక్షలతో దాదాపు 9 రూమ్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాని తగ్గట్టు టాయిలెట్స్ నిర్మాణాన్ని కూడా చేయబోతాము. మరి ఇదే కాకుండా 115 స్ట్రెంత్ అంటే చాలా తక్కువ. ఇది పెద్ద టౌన్. అది మీతో పాటు రత్నాకర్ రెడ్డి గారు చాలా ఈ రూములు శాంక్షన్ కావడానికి మరి వారు నిరంతరం శ్రమించారు. శాంక్షన్ అయ్యేదాకా పట్టువదలకుండా. సరే, ఎట్లయితే మీరు శ్రమించారో మరి ఇక్కడటువంటి టీచర్లు మరి మీరు అందరు కష్టపడి, ఎందుకంటే ఒక్క రత్నాకర్ రెడ్డి గారు లేదా మన రూములు కట్టినంత మాత్రాన స్ట్రెంత్ పెడతానని అనుకుంటుంది. కానీ కొత్త రూములు నిర్మాణం చేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ధీటుగా సరే ఇప్పుడు ఎట్లా మనం సెప్టెంబర్కి వచ్చేసినాం, మన ఈ నిర్మాణం అయిపోయే వరకు ఈ అకాడమిక్ ఇయర్ వరకు దగ్గర రూమ్ కంప్లీట్ కావడానికి వస్తాయి. నెక్స్ట్ జూన్ వరకు అయితే మీకు ఈ రూమ్లు అందుబాటులోకి వస్తాయి. ఇంకేమైనా ఓటో రెండో కష్టపడితే దాన్ని ఇంకా కూడా 100% ఇప్పించే బాధ్యత నాకు. కానీ నేనేమంటా అంటే మీరు కష్టపడి ఎందుకంటే సమ్మర్లో ఒక 15 రోజుల నుంచి ఒక నెల రోజులు మీరు టైం ఇస్తే ఇలా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. మనం ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని కూడా కష్టపడకపోతే దాని ఫలితం ఉంటుంది.